నకిలీ జీవోలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసిన అంతర్రాష్ట్ర భూదందా ముఠాను షేర్లింగంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. భూమిని అమ్మేందుకు యత్నిస్తుండగా తహసీల్దారు ఫిర్యాదుతో ఈ భూ భాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితులతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీలోని వినుకొండకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా నలుగురు పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గండిపేట పరిధిలోని సర్వే నంబర్ 18లో గల ప్రభుత్వ పోరంబోకు భూమిపై నిమ్మల కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు చట్టపరమైన హక్కులు లేకపోయినా తమదేనంటూ క్లెయిమ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సదరు భూమి తమదేనంటూ వారు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే విచారణ అనంతరం అక్టోబర్ 2025లో వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కోర్టులో చుక్కెదురైనప్పటికీ నిందితులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ఈ భూమిని తమకు అన్ని అనుమతులతో ఇచ్చిందంటూ ఏకంగా 5 నకిలీ జీవోలను సృష్టించి అమ్మేందుకు యత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని, ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ హెచ్చరించారు. అయితే రీసెంట్గా కొద్ది రోజుల నుంచి ఈ సర్వే నెంబర్ 18లో ఉన్న భూమిలో 9 ఎకరాల 28 గుంటల భూమిని ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తులకి రెగ్యులరైజ్ చేసిందని ఒక 5 జీవోలు ఇచ్చినట్లుగా ఒక గ్రూప్లో క్రియేట్ చేశారు. దీంట్లో కూడా ఈ ఎవరైతే ఇంత ముందు నుంచి దీంట్లో క్లెయిమ్ చేస్తున్నారో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల రామస్వామి, నిమ్మల వేణుగౌడ్, వాళ్ళ సిస్టర్ మంగ, ఇంకా నాగేశ్వరరావు, వీళ్ళందరి పేరు మీద కలిసి 9 ఎకరాల 28 గుంటలు 5 జీవోల ద్వారా వచ్చింది అని చెప్పి ఒక ఫేక్ జీవోస్ క్రియేట్ చేయటం, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. వెల్ది రాధాకృష్ణ అనేవాడు సూర్యాపేట అని చెప్పాడు. అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నా, నేను సెక్రటేరియట్లో ఏదైనా చేయించి పెట్టగలుగుతా అని చెప్పి వీళ్ళని నమ్మటము. కాబట్టి ఈ రాధాకృష్ణ, తర్వాత ఈ బ్రహ్మనాయుడు, రమేష్, వీళ్ళందరూ కలిసి ఈ భూమిని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి ఈ ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి కుట్రవన్నీ ఈ జీవోస్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు నిమ్మల రాజేష్ గౌడ్, తర్వాత నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్, వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసు ఈరోజు అరెస్ట్ చేసింది.